కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేస్తున్నటువంటి పాత్రికేయ సమావేశానికి పాత్రికేయ మిత్రులకి స్వాగతం పలుకుతూ నిన్న జరిగినటువంటి తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగిన జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి వేల సంఖ్యలో తరలివచ్చిన మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నా తరపున శ్రీహరి ముదిరాజ్ గారి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే నిన్న రాహుల్ గాంధీ గారు జనజాతర సభలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇవ్వబోయే 5 గ్యారంటీలకు గాను దేశ ప్రజల తరపున, మరీ ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి మన పాలమూరు ప్రాంతం తరపున, మక్తల్ నియోజకవర్గ ప్రజలందరి తరపున రాహుల్ గాంధీ గారికి మన కోసము, దేశ ప్రజల కోసము, మరీ ముఖ్యంగా పేదల కోసము తీసుకున్నటువంటి నిర్ణయాలకు గాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏవైతే 5 గ్యారంటీలు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరుస్తామని హామీ ఇచ్చినారో ఆ 5 గ్యారంటీలు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మాకు బ్రహ్మాస్త్రాలు కాబోతున్నాయి. ఖచ్చితంగా యువకుల కోసం ప్రకటించినటువంటి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అలానే సంవత్సరానికి ₹1,00,000 జీతం వచ్చే విధంగా 25 ఏళ్ళు దాటిన డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగికి ఉద్యోగం ఏదైతే హామీ ఇచ్చినారో దానివల్ల యువకులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూడబోతున్నారు. మహిళలకు హామీ ఇస్తున్నటువంటి ప్రతి పేద మహిళకు ప్రతి సంవత్సరము ₹1,00,000 అకౌంట్లో వేయడం అనేది, అలానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50% రిజర్వేషన్ హామీ పట్ల మహిళలు చాలా సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. రైతుల దేశం మనది. రైతులకి కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు కనీస మద్దతు ధరని చట్టబద్ధత తీసుకురావడం, అలానే రైతు రుణమాఫీకి కమిషన్ ఏర్పాటు చేయడం దేశంలో ఉన్నటువంటి రైతులకు వరం లాంటిది. అలానే కార్మికుల కోసం కనీస వేతనంగా, అంటే కనీస డైలీ రోజువారీ వేతనంగా ప్రతిరోజు ₹400 మినిమం వచ్చేటట్టుగా చట్టం తీసుకురాబోతున్నాము. దాంట్లో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీలకు కూడా ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు వస్తున్నట్టుగా 200 కాక ₹400 రాబోతున్నాయి. ఈ 4 గ్యారంటీలతో పాటు సమాజంలో ఏ కులం, అంటే ఏ వర్గం వాళ్ళు ఎంత శాతం ఉంటే వారికి ప్రభుత్వ అవకాశాలలో, సంక్షేమ పథకాలలో అంత వాటా దక్కాలనే ఉద్దేశంతో జనగణన దేశవ్యాప్తంగా తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఈ 5 హామీలు కూడా, ఈ 5 గ్యారంటీలు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో విజయానికి పునాదులు వేయబోతున్నాయి. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు అమలు పరుస్తున్నామో ఈ 5 గ్యారంటీలు కూడా మా గెలుపుని నిర్ణయించబోతున్నాయి. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షలకి తగ్గకుండా మెజార్టీతో గెలవబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 14 స్థానాలకు తగ్గకుండా గెలవబోతున్నాము. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ఏ వ్యక్తి అయితే దేశ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం, దేశ ప్రజల సమానత్వం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి మళ్ళీ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు 6000 కిలోమీటర్ల భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టినారో ఆ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మనము అమరచింతలో ఇవాళ మాట్లాడుతున్నాము.
మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైనటువంటి మక్తల్ నియోజకవర్గంలో కూడా శ్రీహరి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం తథ్యం అనే మాట తెలియజేస్తూ నేను ఇవాళ పాత్రికేయుల సమక్షంలో మీ ద్వారా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ, అమరచింత మండల ప్రజలందరూ కూడా సవినయంగా కోరుతున్నా, మే 13వ తారీఖు నాడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో నా గుర్తైనటువంటి చేతి గుర్తుకి ఓటేసి నన్ను ఆశీర్వదించి మహబూబ్ నగర్ ఎంపీగా నన్ను గెలిపించండి అని కోరుతున్నా. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తీర్చే బాధ్యత నేను, శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారు మేమిద్దరం కూడా తీసుకుంటాము అని హామీ ఇస్తూ నన్ను ఆదరించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తాను.